నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందర రామి రెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అందరూ సాధారణంగా చేసే ఓ 5 రకాల పెద్ద తప్పులు ఏముంటాయి అంటే దానికి మీరేం చెప్తారు? రైట్. ఫస్ట్ వన్ అయితే నాట్ ఇన్వెస్ట్మెంట్ అంటానండి. ఎవరైతే ఇంకా ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళు ఆల్రెడీ మిస్టేక్స్ చేస్తున్నట్లు లెక్క. ఓకే. చాలామంది ఏంటంటే పేపర్ మీద లెక్కలేస్తూ ఉంటారు, ఏయో ఆలోచిస్తూ ఉంటారండి. టైం పాస్ అవుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయరు. టైం పాస్ అవుతూ ఉంటుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎసెట్స్లో ఎప్పుడైనా సరే టైము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. అందుకని మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నీకు అంత ఎక్కువ వెల్త్ క్రియేట్ అయిపోద్ది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలతో తెచ్చుకునే బెనిఫిట్స్ లేట్ చేసే కొద్దీ ఈవెన్ 1000 రూపీస్తో కూడా మన పోయిన టైంని మనం తేలేము. అందుకని ఎంత ఎర్లీ స్టేజ్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత బెటరు. అందుకని నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. అదే పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే వెల్త్ వేరే రావద్దు, నీకు రాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, ఒకసారి బిగిన్ చేసిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకోవాలి వేరే వాటి గురించి, అన్నిటి గురించి. అంతే. అందుకని ఫస్ట్ నెంబర్ 1 రీజన్ వచ్చేసరికల్లా ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోవటం. అయితే మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అడ్వైజర్లను సంప్రదిస్తూనే ఉంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఎంక్వైరీలు చేస్తూనే ఉంటారు. రైట్. టైం పాస్ అవుతూనే ఉంటుంది తప్ప ఇంకా యాక్టివిటీ అయితే ఉండదు. ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ ఉండదు. అది గంటల కొద్ది వీడియో కంటెంట్ వాచ్ చేస్తూ ఉంటారు, పుస్తకాలు చదువుతూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు. యాక్టివిటీ అయితే ఇంకా బిగిన్ అవ్వదు. అలాంటప్పుడు ఎలాంటి ఉపయోగం లేదు, తెలుసుకుని కూడా ఏముండదు. అందుకని నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అంటారు కానీ పవర్ కాదండి. నాలెడ్జ్ ఈజ్ ద పొటెన్షియల్ పవర్. ఆ పొటెన్షియాలిటీ నువ్వు వాడితేనే నీకు వస్తుంది. అందుకని బిల్ గేట్స్ చదువుకుంది ఇంటర్మీడియట్ అయినా కూడా 1 సెకండ్స్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రొఫెసర్స్ పిహెచ్డీ ఇన్ ద కంప్యూటర్ చేసినా సరే వాళ్ళకి వచ్చేది మంత్లీ 1 lakh శాలరీసే. రీజన్ ఏంటంటే ఆయన యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యాడు. వీళ్ళు టీచ్ చేస్తారు తప్ప దాన్ని చేయరు కదా. అది మెయిన్ డిఫరెన్స్. అందుకని యాక్టివిటీ బిగిన్ చేయడం అనేది మంచి విషయం. అందుకని వాళ్ళు ఇమీడియట్లీగా బిగిన్ చేయండి ఇన్వెస్ట్ చేయడం. టైం వేస్ట్ అవ్వదు. ఎంతకంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కాంపౌండ్. సో అందుకని నాట్ ఇన్వెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ వన్, కొత్తగా ఎన్ఎఫ్ఓలు ఏమొచ్చినా సరే అప్లై చేస్తూ ఉంటారు. అదేంటంటే వాళ్ళ దగ్గర ఉండే రీజన్ ఏంటంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అంటారు. 10 రూపీస్కి వస్తుంది కదా, 10 చాలా దూరం పొద్దు కదా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గ్రోత్ ఫండ్ ఉంది అనుకోండి, ఇప్పుడు 2000 రూపీస్ ఉంది. చాలా పెద్ద అమౌంట్, తక్కువ యూనిట్లు వస్తాయి నాకు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ యూనిట్లు కనపడాలని చెప్పేసి ఎన్ఎఫ్ఓ కొత్తగా వచ్చినట్టు అప్లై చేసుకుంటూ పోతూ ఉంటారు. చిన్న రేటుకి వచ్చే వాళ్ళకి అర్థం కాదంటే వాళ్ళకి అసెట్స్ ఆల్రెడీ అంత ఉంది, హిస్టారికల్ డేటా ఉంది, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. వాళ్ళ గివింగ్ సినారియోలో ఎలా బిహేవ్ చేస్తారు హిస్టరీ కూడా ఉంది అవతల వాళ్ళకి. అవి సేఫ్టీగా హార్డ్ టైంలో మేనేజ్ చేస్తాయి. కొత్త ఫండ్స్కి మనం ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం గుడ్డిగా చాలా తప్పది. అందుకే హిస్టారికల్ డేటా లేకుండా మనం ఏ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. పర్ఫెక్ట్. అందుకని కొత్త ఎన్ఎఫ్ఓకి వచ్చిన అన్నిటికి అప్లై చేయమాకండి. అంటిల్ నీకు నచ్చిన ఆ కేటగిరీ కనుక సెకండరీ కేటగిరీ లేకపోతే, ఎగ్జిస్టింగ్ కేటగిరీ లేకపోతే అప్పుడు మాత్రం వెళ్ళండి. అదర్వైజ్ కొత్త ఎన్ఎఫ్ఓకి వెళ్ళొద్దు. ఓకే, తక్కువ రీజన్ అనేది. మూడోది, చాలామంది యూలిప్స్ మ్యూచువల్ ఫండ్స్ రెండు ఒకటే కదా అనుకుంటారు. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్, ఆ రెండు కాంబినేషన్ వాటిని యూలిప్ అంటారు. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ తోటి మనం కంబైన్ చేయకూడదు, చాలా తప్పు. ఇన్సూరెన్స్ అంటే ఇన్కమ్ ప్రొటెక్షన్. మన ఇన్కమ్ నెలకు వచ్చే శాలరీ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నది. అది ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్సే. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కనీసం 1 కోటి రూపాయలు తీసుకోవాలి. మీ ఏజ్ కనుక 35 లోపు కనుక అయితే మీకు 5000 రూపీస్కి వస్తుంది. 5500 ఏదో అవుతుంది పర్ యానం. అది తీసుకోండి. ఇన్కమ్ ప్రొటెక్షన్ అవుతుంది. మినిమం 1 crore. మనకి ఏమైనా అయిందనుకోండి ఫ్యామిలీగా 1 crore వస్తుంది. ఏం కాకపోతే మనం ఎలా సంపాదిస్తాం. సో అందుకని మనం ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. కానీ దానికి దీన్ని లింక్ పెట్టి మాత్రం యూలిప్ అయితే వద్దు. అయితే చాలామంది ఇన్సూరెన్స్నే ఇన్వెస్ట్మెంట్గా ఫీల్ అయిపోతారు. అవును, అది మెయిన్. రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ వస్తుంది. రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలో నీకు వచ్చేది 0.3, 0.4 కన్నా ఎక్కువ రాదు. అదే మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా ఎక్కువ వస్తుంది. దాంతో కంపేర్ చేయలేము అసలు. అందుకని ఆ ప్రొడక్ట్ పర్పస్ వేరు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు కాబట్టి రెండు సపరేట్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్ చేసుకోండి. అంతేకాని యూలిప్ పేరు పెట్టేసి రెండు ఒకటే అనుకోమాకండి. రేట్ ఆఫ్ రిటర్న్ సరిగా రాదు. అది 3వ మిస్టేక్ అని తీసుకోవచ్చు. అండ్ 4వది, మార్కెట్ బాగా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మైనస్లో చూసి తట్టుకోలేక రిడమ్షన్ స్టార్ట్ చేస్తారు, దాన్ని అమ్మేయడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా హార్డెస్ట్ టైంలో ఎక్కువ అలకేట్ చేయాలి మనీ మనం. ఎందుకంటే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి, యూనిట్స్ ఎక్కువ కొనుక్కోవచ్చు, ఇంకా ఎక్కువ యూనిట్లు వస్తాయి, డిస్కౌంట్లో వస్తాయి. రైట్. స్టాక్ మార్కెట్ హైలీ సైక్లికల్ నేచర్.
అది లైక్ వర్షాకాలం ఎండాకాలం ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ వచ్చినట్టే స్టాక్ మార్కెట్లో కూడా బుల్ మార్కెట్ ఒకటే కాదు, బేర్ మార్కెట్ వస్తుంటుంది అండ్ సైడ్ మార్కెట్లో వస్తుంది. అందుకు అన్ని సైకిల్స్లో మనం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి తప్ప ఓన్లీ బుల్ మార్కెట్ వస్తుందని చెప్పి అప్పుడప్పుడు ఎంటర్ అవటం, మళ్ళీ బేర్ మార్కెట్ ఏదని చెప్పి దూరంగా పోవటం, అలా చేయడం ద్వారా ఇన్ అండ్ అవుట్స్ లాస్ అవటం తప్ప మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేవు. అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఎంత అమౌంట్ వస్తుంది, ఈ మధ్యలో ఎంత డిస్టర్బ్ అయినా సంబంధం లేదు అంటే ఇన్వెస్ట్ చేసుకుంటే పోవడం బెటర్. ఎందుకంటే ఇవాళ ఇండియాస్ నెంబర్ 1 ఉన్న రిలయన్స్ కూడా ఒకప్పుడు 10 years వరకు 0 రిటర్న్స్, 2009 నుంచి చూసారనుకోండి 2017 వరకు కూడా రిటర్న్స్ ఏం లేవు. దాని అర్థం కంపెనీ బ్యాడ్ అని కాదు, కంపెనీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయట్లేదని కాదు, ఆ సైకికల్ నేచర్ అంత స్టాక్ మార్కెట్గా ఆ నేచర్ ఉంది. అప్పుడు ఎంత మంచి కంపెనీస్ సరే అండర్ పర్ఫార్మ్ చేస్తాయి కొన్నిసార్లు. అందుకని మార్కెట్ అండర్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఓవరాల్ మార్కెట్ నీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తా ఆ టైంలో. అది తీసేసి ఇక బ్యాడ్గా ఉంది మార్కెట్ నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ టైంలో రిడమ్షన్ చేసామనుకోండి మనకు లాసే మిగిలింది తప్ప ఎలాంటి ప్రాఫిట్ రాదు. సో బ్యాడ్ టైంలో రిడమ్షన్ స్టార్ట్ చేయకూడదు, ఇంకా ఎక్కువ అలకేట్ చేయాలి వీలుంటే, ఇంకా ఎక్కువ అలకేట్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎస్ఐపి పవర్ అర్థం చేసుకోలేకపోవటం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దానివల్ల ఏంటంటే ఒకటి డిసిప్లైన్ మనకు అలవాటు అవుద్ది. అంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి ఒక పేషెన్స్ వస్తుంది మనకి. 3 నెలల క్రితం కూడా మార్కెట్ ఇలానే పడింది కదా, 1 year బ్యాక్ కూడా ఇలానే పడింది, ఇట్స్ ఓకే అని చెప్పేసి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుద్ది. క్లోజ్గా వాచ్ చేయడం ద్వారా మార్కెట్ని ఎక్స్పీరియన్స్ అవుద్ది. సో దాన్ని మనం ఒక పవర్ని మిస్ అవుతున్నాం మీరు ఎస్ఐపి కనుక పెట్టకుండా ఉంటే. ఓకే, అందరూ ఏంటంటే ఎప్పుడో ఒకసారి పెడదాం కదా, ఎప్పుడో ఒకసారి పెడితే డిసిప్లిన్ రాదు. ఎందుకంటే మన ఖర్చులు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి లైఫ్ స్టైల్ కాస్ట్లన్నీ. సో అందుకని మన శాలరీ రాగానే ఎంత ఫిక్స్డ్ పర్సంటేజ్ శాలరీ పెంచినప్పుడల్లా ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకుంటూ పోవటం వల్ల రిటైర్మెంట్ ప్లానింగ్ కల్లా ఎక్కువ డబ్బు వస్తుంది. అందుకని లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం ఎస్ఐపిని అస్సలు ఆపద్దు, ఎస్ఐపి కంటిన్యూ చేయాలి కంపల్సరీగా. అట్లా నాట్ ఇన్వెస్ట్ చేయలేకపోవటం మార్కెట్లోకి అండ్ ఎస్ఐపి పవర్ని సరిగ్గా తెలుసుకోలేకపోవటం, ఈ లూప్ తీసుకొని అది రెండింటి సరిపోద్ది కదా అని చెప్పేసి లేజీగా ఉండటం, అండ్ బ్యాడ్ టైంలో రిడమ్షన్ స్టార్ట్ చేయటం, అండ్ ఎన్ఎఫ్ కొత్త ఏదో వస్తే సరే దానికి 10 రూపాయలు కొత్తగా చేయడం, వీటిని మనం మేజర్ మిస్టేక్స్గా మనం ఉంచుకోవచ్చు. వీటన్నిటిని అవాయిడ్ చేయడం ద్వారా టైం వాల్యూ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎక్కువ మొత్తంలో గ్యాదర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అందరూ సాధారణంగా చేసే ఒక 5 రకాల తప్పుల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.